చాలా స్పష్టంగా చెప్పిన 10,000 ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ముందుగా ఒక భూమి కొంటారు, ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు. దానికంటే 2.5 times రేట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు. ఇంకొక పక్కన ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఆవా భూములు, క్యాటిల్ పొరంబోకులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం. ఊర్లలో పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా జాగలేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పొరంబోకు ఉంటుంది, అక్కడ పెట్టుకునేవాళ్ళంతా ఊరంతా అనమాట. ఒకప్పుడు ఊర్లలో సంతల మారిగా అనమాట ఇవన్నీ. అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అన్సూటబుల్ ల్యాండ్ అసైన్, లో లయింగ్ ల్యాండ్, ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్, శ్మశానాలు, లేకుంటే పొలాలకు పోయే భూములు, ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఆవా భూమి. ఎవరికైనా తెలుస్తుంది ఆవా భూమిలో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి? చెరువుల్లో ఇళ్లు కట్టినట్టు, లేదంటే కుంటల్లో ఇళ్లు కట్టినట్టు. ఆ భూమి కూడా బాగా దిగిపోతా ఉంటారు, 6 నెలలు నీళ్లు ఉంటాయి. అలాంటి భూమి ఇంటికి ఇస్తారు. 361 ఎకరాలు, 160 కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. మళ్ళా లెవెలింగ్ డబ్బులు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయోగ్యంగానే భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ అట్ హై రేట్స్, 256 ఎకరాలు 185 crores కి గుడివాడలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు. 73 ఎకరాలు 51 కోట్లకి కేసరపల్లిలో ఇక్కడ చేశారు. దీనికైతే మీరు చూస్తే 5 times ఎక్కువ ఇచ్చారు. మార్కెట్ రేటు కంటే 5 times ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మ్యాంగ్రో ఫారెస్ట్, రాష్ట్రం అంతా సీ కోస్ట్ లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం. అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాన కోర్టుకు స్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జీవో నెంబర్ 340 ఉపయోగించుకుని 2 ఎకరాల వరకు ఇచ్చారు. 33 ఏళ్లు లీజ్ ఇచ్చారు. ఇందులో 40.78 ఎకరాలు మొత్తం భూమిని 26 జిల్లాల్లో ఇచ్చారు. నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే 300 కోట్లు ఉంటుంది. మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది. ఇంకో పక్క వీళ్ళు ఏమనుకున్నారు నాకు తెలియదు కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీని చూపించడం. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అంటే భయం లేదు. గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర 8,086 ఎకరాలు 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు, 1,300 కోట్ల రూపాయలు మినిమం
దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్. అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్. పేదవాళ్ళకు భూములు ఇస్తాం, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చెల్లదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదు, అది నేరం కూడా. అలాంటి వాళ్లపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ హ్యాబిచువేటెడ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం, పర్చేజ్ చేయడం, అసైన్మెంట్ ల్యాండ్స్ అని చీప్గా జీపీఏతో, అక్కడి నుంచి ఆఫీసర్స్ గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం. ఇది ఒక చాలా వరకు పిఓటి యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి. స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి. దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు, ఇది ఎగ్జంప్షన్ లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసుంటారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 600 ఎకరాల భూమి ఇడుపులపాయలో ఇదే మారిగా పేదవాళ్ల భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి, ఇది డ్రోన్ పంపించి హెలికాప్టర్ పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం. విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం. సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పయింది. ఇప్పుడు చెప్తున్నాను, నేను దాని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు. ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరి పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి, మీ మీద కూడా కేసులు ఉండవని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజు మేము ఫైట్ చేశాం, ఈ రోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళపైన కేసులు పెడతారు. ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడేంటి, దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది, కష్టార్జిత భూమి వచ్చింది. ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం. నాకు ఎదురు లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పోయే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 13 కోట్లు. అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట. ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి. భూమి వాళ్ళ సొంతం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కష్టార్జితం, దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం. అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా. నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు. ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, సజెస్ట్ చేశారని. చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు, నువ్వు వేసుకొని అక్కడ పొలాల్లో పెడుతున్నావు, నువ్వు చనిపోయావనుకుంటారు అని చెప్తే పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి మరి. దీనికి ఖర్చు ఎంత? దగ్గర దగ్గర 640 కోట్లు. గ్రనేట్ కావాలి దీనికి. దీన్ని పిచ్చనాలనా, మదమనాలనా, అహంకారం అనాలనా? నాకు అడ్డు లేదని
విధానమా? ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నా. ఏం మన రాజులమా? మనకిచ్చింది ఒక ట్రస్టీగా 5 సంవత్సరాలు పరిపాలించమని, ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందారీ వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి 640 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా సరే, లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు. మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు. కడాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చూస్తే, ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం. మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశాను అన్నాడు. దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు. ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్, సివిల్ కోర్ట్సే లీవ్, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు. అంటే ఆయన సాక్షిలో పనిచేసిన పెడతాడు. మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు. అదే మరి వాళ్ళ గుమస్తాలందరినీ తీసుకుని పెట్టుకునేవాడు. అంటే ఎంత అహంభావం. అందుకే ఈ యాక్ట్ని ఫస్ట్ క్యాబినెట్లోనే తీసుకొచ్చాం, రద్దుకు రికమెండ్ చేశాం, దాన్ని రద్దు చేస్తున్నాం. కానీ ప్రజలకు తెలియాలి, ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది. అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. నెక్స్ట్, మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి, కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి. ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో 40,000 ఎకరాలు, 40,000 కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం 4,469 కోట్లు. ఈ 6-7 కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు. ప్రకాశంలో 101 కోట్లు, తిరుపతి 270 కోట్లు, ఇంకా చాలా ఉంటుంది, కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి. చిత్తూరు 99 కోట్లు. ఎక్సెసివ్ రేట్ ఫర్ హౌస్ సైట్స్ కి ఇచ్చింది 6-7 వేల కోట్లు. మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం 2,850 కోట్లు. అదే మరి ఆఫీస్కి ఇచ్చింది 300 కోట్లు. ల్యాండ్ ఇన్ఎలిజిబుల్, అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ 1,300 కోట్లు. ఫ్రెష్ హోల్డ్ రైట్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది 14,830 కోట్లు. డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది 6,189 కోట్లు. ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది 102 కోట్లు. ఇదేమిది షర్తగల పట్టా ఉంది, అవనగడ్డలో ఉంది. కొన్ని ఏరియాల్లో కొన్ని అప్పుడు ఉండే ఇదంతా స్పెసిఫికేషన్స్ ప్రకారం. సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రీ హోల్డ్ చేసి 4,105. అంటే చట్టాలు చేశారు, చట్టాలు లేవు, అది గవర్నమెంట్కి రావాలి. వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చేశారు. ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తులు వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి. ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే 22A మార్చి కానీ, ల్యాండ్ టైటిలింగ్ ఇది కానీ, బలవంతంగా లాక్కున్నా, ఏది చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేరుగా అప్రోచ్ అవ్వండి. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది. అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పనిష్ చేస్తాం చట్ట ప్రకారం. తద్వారా మీకు న్యాయం చేపిస్తాం. ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం. మళ్ళీ మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా. రాష్ట్రంలో చాలా జరిగాయి. ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం. విశాఖపట్నంలో ఒక అతనైతే ల్యాండ్ ఓన్గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడాన సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది.
రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్వి షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసి ఉంటే మాత్రం అక్రమంగా లాగేసుకుని ఉంటే మీరు కంప్లైంట్ చేయండి. మీకు ఇప్పించే బాధ్యత, అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా 10 రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమైతే చట్టాన్ని మార్చి, అందుకే మేము వచ్చాం. నెక్స్ట్ అందుకే నేను ఈరోజు ఒక పని చేస్తున్నాం. ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం 35,576 కోట్లు. అదే మాదిరిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళందరినీ కంప్లైంట్ ఇవ్వమంటున్నాం. దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్లో తీసుకొచ్చారు. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020 గుజరాత్లో తీసుకొచ్చారు. ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేశారో వాళ్ళపైన ఉంటుంది. బాధితుల కాదు, ఎవరైతే హై హ్యాండ్గా బిహేవ్ చేసిన పేరు ఉంటుంది. ఈ చట్టం అప్హెల్డ్ చేశారు. ఈ చట్ట ప్రకారం పనిష్ చేస్తాం. ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం. వీలైనంత తొందరలో తీసుకొచ్చి మళ్లీ చెప్తాను, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020. అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్. ఎవరిని వదిలిపెట్టాం, కఠినంగా శిక్షిస్తాం. నెక్స్ట్ ఇంకో పక్క రెండోది, మొత్తం మైనింగ్ సంపద, భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని